కోలీవుడ్ కు ఇప్పటికీ అందని లక్ష్యం 1000 కోట్ల క్లబ్. బాలీవుడ్ మినహా టాలీవుడ్, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలు ఇప్పటికే 1000 కోట్ల మార్కును టచ్ చేశాయి. కానీ తమిళ సినీ పరిశ్రమ మాత్రం ఇంకా ఆ మైల్ రాయి అందుకోలేకపోయింది. ప్రతి ఏడాది భారీ అంచనాలతో సినిమాలు వస్తున్న చివరి అడుగులో మాత్రం వెనకబడుతోంది. ఈ రేసులో ఇప్పటి వరకు అత్యంత దగ్గరగా వెళ్లిన హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. రోబో 2.0 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 కోట్ల వరకు వసూలు సాధించింది. అయితే 1000 కోట్ల లక్ష్యం మాత్రం అందలేదు. ఇప్పుడు రజనీ ఆశలన్నీ జైలర్ 2 మీదే ఉన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాతో కోలీవుడ్ కు తొలి 1000 కోట్ల సినిమా దక్కుతుందా అని ఆసక్తి నెలకొంది. మరోవైపు దళపతి విజయ్ కూడా ఈ రేసులో కీలకంగా కనిపించాడు. లియోతో 500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన విజయ్ జననాయకంతో 1000 కోట్ల మార్కును అందుకుంటాడని అభిమానులు భావించారు. కానీ సెన్సార్ సమస్యలు, విడుదలపై అనిశ్చితి, సినిమాకు సంబంధించిన లీకులు ఈ చిత్రంపై ప్రభావం చూపించాయి. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఇది ఆయన చివరి సినిమా కావచ్చు అనే ప్రచారం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో జననాయకన్ 1000 కోట్ల క్లబ్ను అందుకోవడం కష్టమే అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక హీరో సూర్య కూడా భారీ లక్ష్యంతో ముందుకొస్తున్నాడు. గత సినిమాలతో ఆశించిన ఫలితాలు రాకపోయినా కరుపు మంచి వసూలు సాధించి ఆయన మార్కెట్ను మళ్లీ నిలబెట్టింది. ఇప్పుడు ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీ మార్కెట్లలో కూడా సూర్యకున్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా కనీసం 500 కోట్ల మార్కును దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే 1000 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే అసాధారణమైన రెస్పాన్స్ అవసరం. మరి ఈ ముగ్గురిలో ఎవరు కోలీవుడ్కు తొలి 1000 కోట్ల హీరోగా చరిత్ర సృష్టిస్తారు? రజనీకాంత్ అనుభవమా, విజయ్ స్టార్డమా, లేక సూర్య పాన్ ఇండియా క్రేజా? ఎవరి అదృష్టం కలిసొస్తుందో చూడాలి. అంతవరకు కోలీవుడ్కు 1000 కోట్ల క్లబ్ ఒక కలగానే మిగిలిపోతుందా, లేక ఈ ఏడాది ఆ కల నిజమవుతుందా? సమాధానం కోసం ఇంకొన్ని నెలలు వేచి చూడాల్సిందే.